నడుస్తున్నారు. సంత అంటే తెలుసు కదా, మార్కెట్. సంతలో నడుస్తున్నారు. కూరగాయలు, అలాగే పండ్లు, గేదెలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, రైతులు చూసుకుంటూ ఒక సంతలో నడుస్తున్నారు. అందులో మీకు సడన్ గా ఒక పెద్ద చెట్టు, పెద్ద ట్రీ కనిపించింది. ఆ ట్రీకి ఒక గ్రీన్ షర్ట్ వెళ్తుంది. ఏమవుతుంది? గ్రీన్ షర్ట్ వెళ్తుంది. గ్రీన్ షర్ట్ అంటే మీకు బాగా ఇష్టం, అదే గ్రీన్ షర్ట్ వేస్తున్నారు. గ్రీన్ షర్ట్ వేస్తున్నారు, మేము పెద్ద వర్షం పడుతుంది, మీ ఒక్కరి మీద వర్షం పడుతుంది. అప్పుడు మీరు బాధ్యత హీరోయిన్ లాగా చెక్కి చెక్కి డాన్స్ చేస్తూ పాట పాడుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు. మీ మీద ఏం పడుతుంది? వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అమ్మ చూస్తుంది అక్కడ. అమ్మ చూసి అయ్యో ఇది వర్షం వదిలిస్తే, వీడు వర్షం వదిలిస్తే స్కూల్కి రావాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ తన సారీ కట్టింది. ఏం చెప్పింది? సారీ కట్టింది. అమ్మ సారీ కప్పగానే వర్షం ఆగిపోయింది. మీరు మళ్ళీ బంతులు వేస్తూ నడుస్తున్నారు. మీ ఫ్రెండ్ హేమ కనపడింది. ఎవరు? ఒకసారి గట్టిగా హేమ హేమ చూడండి. కనపడిందండి. హేమ ఆగింది. హేమ హేమ ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా నాన్నగారు సిరాబుద్ధి కొనికి రమ్మన్నారు. సిరాబుద్ధి అంటే ఇంకు బాటలు అండి. సిరాబుద్ధి అంటే ఇంకు బాటలు. మా చిన్నప్పుడు సిరాతో రాసేవాళ్ళం. ఇంకు బాటలు సిరాబుద్ధి కొనడానికి వెళ్తున్నామని చెప్పింది. మీరు ఇద్దరు కలిసి బుక్ షాప్కి వెళ్ళి సిరాబుద్ధి కొన్నారు. మీరు ఎక్కడ నడుస్తున్నారు? ఎక్కడ నడుస్తున్నారు? సంతలో నడుస్తున్నారు. మీకు ఏ షర్ట్ కనబడింది? ఏం పడింది? అమ్మ ఏం కప్పింది? మీ రెండు పేరేంటి? ఏం కొన్నారు? సిరాబుద్ధి అనండి. మీకు ఆరు కూడా వచ్చేసింది. సంత అంటే వసంతం. చెప్పండి, సంత అంటే గ్రీన్ షర్ట్. అందరూ చెప్పాలబ్బా, గ్రీన్ షర్ట్. వర్షం, వర్షంతో అమ్మ సారీ కప్పింది. సారీ కప్పింది. శరదృతు. మీ ఫ్రెండ్ పేరు హేమ. హేమంత్ ఋతువు. ఆ సిరాబుద్ధి కొన్నారు. శిశిర ఋతువు. అర్థమైందా? ఇప్పుడు చెప్పాలా? మీరు ఆ 1 minute స్టోరీ ఆలోచించుకుంటే, మైండ్ లో గుర్తు చేసుకుంటే మనం స్టోరీస్ బాగా గుర్తుంటుంది. సంతలో నడుస్తున్నారు, ఉంది, వర్షం పడింది, అమ్మ సారీ కప్పింది, హేమ కనబడింది, సిరాబుద్ధి కొన్నారు. అంతే కదా? ఇలాగ మీరు ఆటగా గుర్తుపెట్టుకొచ్చేది. నోట్ చేసుకోండి. ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు. అది బ్రెయిన్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్. ఈ రోజు నుంచి లెసన్స్ అన్ని కూడా మీరు సరదాగా ఫన్నీగా క్రియేట్ చేసుకోవాలి. స్పీడ్ మనం తక్కువ టైం ఉంది, ఎక్కువ టైం ఎక్కువ రాగంలో ఉంటుంది. మీకు మీ ఇష్టం. స్లోగా రాస్తే టైం అయిపోతుంది. ఓకేనా? ఫాస్ట్గా రండి. బోర్డు చూడక్కర్లేదు, ఈ స్టోరీ గుర్తుంచుకొని రాసేయచ్చు. వచ్చేయండి. ఓకే, పక్కన తీసుకొస్తున్నామా? ఓకే, రైట్. అవునా? కొట్టేలా కొన్నారు, కోపం కొన్నారు. రాస్తారు. అయిపోయిందా? ఏనా అర్థం చేస్తున్నానా? రైట్, రైట్. ఓకే, మీలో కథలు చెప్పడం అంటే ఎంతమంది చేస్తున్నాం? కథలు చెప్పడం అంటే ఎంతమంది? స్టోరీ చెప్పడం. ఇంటికి వెళ్ళి అమ్మకి ఏమైనా లేట్కి వచ్చామంటే కథ చెప్తారు. మార్క్స్ రాలేదంటే కథ చెప్తారు. అందరికి ఇష్టమైన కథ చెప్పడం. నేను ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా రండి. ఈ స్టోరీ మీ జీవితంలో ఇంతవరకు వండర్ఫుల్ స్టోరీ అది. ఓకే, రైట్. ఒక పెద్ద రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం పక్కనే ఒక చిన్న